ఒంగోలులో ఐఐటీ క్యాంపస్ రద్దవుతుందన్న కథనాలు అవాస్తవమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలులో ఐఐటీ క్యాంపస్ ని రావండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇప్పుడు రావండ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోందని, అందుకే మొదటి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మాత్రమే ఇడుపులపై క్యాంపస్కు మార్చినట్లు వివరించారు. ఒంగోలు ఐఐటీ మీద ఈ మధ్య పత్రికల్లో ఐఐటీ తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం, దీనికి సంబంధించి ఈరోజు ఐఐటీ డీను డైరెక్టర్ గారితో నేను పిలిచి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. 14-19 మధ్యలోనే 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ రావణ్ నాయుడు కాకుండా ఇడుపులపైలోనే కొనసాగించుకునేటట్టుగా, ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నదో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపైలో కొనసాగించుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ్ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. రేపు ఇడుపులపాలెం నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి అపోహలు వద్దు. విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు.